నిజామాబాద్ జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. వర్షాకాలం ప్రారంభం నాటి నుంచి డెంగ్యూ, టైఫాయిడ్ తో జనం విలవిల్లాడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్ లో రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. జ్వర పీడితులతో హాస్పిటల్స్ కిటకిటలాడుతున్న పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ జిల్లాలో ఈ సీజన్లో అధికారికంగా 350కి పైగా డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. వీటితో పాటు ప్రైవేట్ ఆసుపత్రులలో వైరల్ ఫీవర్స్, సీజనల్ జ్వరాలు పెరుగుతున్నాయి. నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నుంచి మా ప్రతినిధి భూపతి మరింత సమాచారం అందిస్తారు. నిజామాబాద్ జిల్లాలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. వర్షాకాలం ప్రారంభమైన నాటి నుంచి రోజురోజుకు సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న పరిస్థితి నెలకొంది. అతిసారంతో పాటు డెంగ్యూ, మలేరియా వంటి జ్వరాలతో బాధపడుతున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం నిజామాబాద్ జీజీహెచ్ ఆసుపత్రిలో ఉన్నాం. ఇక్కడ ఆసుపత్రుల్లో రోగులతో కిటకిటలాడుతున్న పరిస్థితి నెలకొంది. రోజు వందలాది మంది సంఖ్యలో ఇన్పేషెంట్ వస్తున్న పరిస్థితి నెలకొంది. టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూతో పాటు ఇతర సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం, అధికార యంత్రాంగం కూడా చర్యలు చేపడుతున్న పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ జీజీహెచ్ ఆసుపత్రికి మాత్రం రోజు పెద్ద సంఖ్యలో ఆసుపత్రికి ఓపీ పేషెంట్లు వస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో జీజీహెచ్ ఆసుపత్రి సిబ్బంది కూడా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇక్కడ ఆసుపత్రిలో ఎలాంటి పరిస్థితి ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఆసుపత్రి సూపరింటెండెంట్ రాములు గారు ఉన్నారు. సార్ చెప్పండి, హాస్పిటల్లో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? సీజనల్ వ్యాధులు ఎట్లా ఉన్నాయి? ఆసుపత్రిలో ఫీవరు, అదేవిధంగా సీజనల్ వ్యాధులు పేషెంట్లు దాదాపు మనకు ప్రతిరోజు 100 నుంచి 150 వరకు వస్తున్నారు అవుట్ పేషెంట్లు. అదేవిధంగా ఇన్ పేషెంట్ విషయానికి వస్తే 20 నుంచి 25 మందిని ప్రతిరోజు మనం ఇక్కడ అడ్మిట్ చేసుకోవడం జరుగుతుంది. గత సెన్సెస్ చూసుకుంటే మే మంత్లో చూసుకుంటే మనం దాదాపు 1100 మంది అవుట్ పేషెంట్ ఫీవర్ కేసులను చూసాం. అందులో 745 మందిని ఇన్ పేషెంట్గా అడ్మిట్ చేసుకొని ట్రీట్ చేశాం. అందులో 2 మాత్రమే డెంగ్యూ పేషెంట్ ఉన్నారు. వాళ్ళకు ట్రీట్మెంట్ ఇచ్చి పంపించడం జరిగింది. జూన్ మంత్లో తీసుకుంటే మనకు దాదాపు 1200 అవుట్ పేషెంట్ ఫీవర్ కేసులు చూసాం. 425 మందిని ఇన్ పేషెంట్గా అడ్మిట్ చేశాం. అదేవిధంగా డెంగ్యూ కేసుల విషయానికి వస్తే 24, మలేరియా 2 పేషెంట్లను మేము అడ్మిట్ చేసి ట్రీట్ చేయడం జరిగింది. ఈ నెల ఆగస్టు మంత్కి వస్తే ఇప్పుడు మనము ఫీవర్ వార్డ్ క్రియేట్ చేయడం జరిగింది. అందులో మనము 30 బెడ్లతో కూడుకున్నటువంటి వార్డు. ఈరోజు వరకు మనకు మలేరియా పేషెంట్లు ఎవరు లేరు. 4 మాత్రము డెంగ్యూ ఫీవర్ పేషెంట్లు ఉన్నారు. అయితే ఇక్కడ ఫీవర్కి కానీ అదేవిధంగా ఏ జబ్బైనా మన దగ్గర అన్ని సౌకర్యాలు ఉన్నాయి. బ్లడ్ టెస్ట్ చేయడానికి కానీ ప్రత్యేకమైనటువంటి ఫీవర్ వార్డు మేము క్రియేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ అంటువ్యాధులు కానీ, అంటే ఈ మలేరియా కానీ డెంగ్యూ కానీ ఈ ఫీవర్లు రాకుండా ఉండాలంటే మనము కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. మన చుట్టూ శుభ్రంగా ఉండాలి, నీళ్లు నిల్వరాదు. ఆ నిల్వ ఉంటే దోమలు అక్కడ గుడ్లు పెట్టి దోమలు పక్క వాళ్ళని కరిస్తే దోమల వల్ల ఈ వ్యాధులు వస్తాయి. కాబట్టి అవి అరికట్టుకునే బాధ్యత మన పైన ఉంది. అదేవిధంగా దోమతెరలు వాడుకోవచ్చు, ఆల్ అవుట్ లాంటివి కూడా పెట్టుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి అన్ని సౌకర్యాలు మేము ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం. మందులు కానివ్వండి, ఇన్వెస్టిగేషన్స్ కానీ, బెడ్స్ కానివ్వండి, అన్నీ మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఎవరైనా జిల్లా వాసులు జ్వరాలు వస్తే మా దగ్గరికి రండి, మేము మీకు ట్రీట్ చేసి పంపిస్తాం. అన్ని సౌకర్యాలు మేము ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. జిల్లా ఆసుపత్రిలో మందుల కొరత ఉందని కొంత ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా బెడ్స్ పూర్తి స్థాయిలో లేవని చెప్తున్నారు. దీన్ని ఎట్లా రెక్టిఫై చేస్తుంది? మా దగ్గర మందులు అన్నీ ఉన్నాయి, ప్రభుత్వం సప్లై చేస్తుంది. ఏమన్నా కొన్ని మందులు లేకపోతే మేము లోకల్ పర్చేస్లో తీసుకొని మేము పేషెంట్లకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే పేషెంట్లకు మందుల విషయంలో ఎలాంటి కొరత లేదు. బెడ్ విషయానికి వస్తే మా దగ్గర సఫిషియెంట్ బెడ్స్ ఉన్నాయి. అదేవిధంగా అతి త్వరలో ముందున్నటువంటి మెటర్నిటీ హాస్పిటల్ కూడా ఓపెన్ చేస్తున్నాం. క్రిటికల్ కేర్ కూడా అదే హాస్పిటల్ మేము అతి త్వరలోనే అది ఓపెన్ చేయబోతున్నాం. వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు ఎట్లా ఉండాలా, మీరు ఎలాంటి సూచనలు ఇవ్వబోతున్నారు ప్రజలకు? ప్రజలు అంటే జాగ్రత్త, అంటే నీట్గా ఉండాలి, శానిటేషన్ బాగుండాలా, మన చుట్టుపక్కల నీళ్లు నిలవకుండా, దోమలు గుడ్లు పెట్టకుండా, అంటే దోమల బారి నుంచి మనం తప్పించుకునేటానికి ప్రయత్నం చేయాలి. అయితేనే మనకు ఈ కొన్ని జ్వరాలు, అంటే వైరల్ ఫీవర్స్ కానివ్వండి, అది కాకపోతే ఈ మలేరియా కానీ
డెంగ్యూ లాంటి ఫీవర్లను మనం అరికట్టవచ్చు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు డెంగ్యూకి సంబంధించి 350 పైగా కేసులు నమోదైనట్లు అధికారిక లెక్కల చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఈ నెలలో ఇప్పటివరకు 56 డెంగ్యూ కేసులు నమోదైన పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ జీజీహెచ్ హాస్పిటల్తో పాటు బోధన్ ఆసుపత్రి, ఆర్మూర్ ఆసుపత్రిలో కూడా రోగులతో కిటకిటలాడుతున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా పెద్ద సంఖ్యలో రోగులు వస్తున్న పరిస్థితి నెలకొంది. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలా, నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలా, పరిసరాలు పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా వైద్యులు సూచిస్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి, HM టీవీ, నిజామాబాద్ జీజీహెచ్ ఆసుపత్రి.